ఇటీవల హత్యకు గురైన నెల్లూరు జిల్లా రుద్రకోట గ్రామానికి చెందిన ఆర్య నాగరాజు కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కావలి డీఎస్పీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. నాగరాజు హత్యకు సొంత భార్య కుమారుడే కారణమని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఇంటిలో మద్యం మత్తులో ఉన్న నాగరాజుపై భార్య కుమారుడు రోలుతో దాడి చేసి హత్య చేశారన్నారు. నేరాన్ని తప్పుదారి పట్టించేందుకు అతని శరీరంపై గాయాలు చేసి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఇక విచారణ ముమ్మరం కావడంతో బయటపడిన మృతుడి భార్య కొడుకు మసునూరి విఆర్ఓ దగ్గర స్వచ్ఛందంగా లొంగిపోయారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రుద్రకోట అనే గ్రామంలో ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి ఆర్య నాగరాజు అనే వ్యక్తి మర్డర్ అయి ఉన్నాడు. తనకి ఒంటి మీద తర్వాత టెస్టికల్స్ మీద గాయాలు వేసి చంపబడి ఉన్నాడు. ఈ విషయంగా మా సిఐ రాజేశ్వరరావు క్రైమ్ నెంబర్ 22/25 అనే సెక్షన్ 103(1) బిఎన్ఎస్ అంటే మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఆర్య నాగరాజు అనే వ్యక్తికి దాదాపు 28 సంవత్సరాల ముందర మ్యారేజ్ జరిగింది. భార్య పేరు ఆర్య మాధవి. ఇతను మన పెంకుల్ ఫ్యాక్టరీ కావాలి పెంకుల్ ఫ్యాక్టరీ దగ్గర ఉండే రైల్వే గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఇతను భార్య భర్తలు గొడవల కారణంగా 10 సంవత్సరాలుగా ఇతను దూరంగా విడిగా రుద్రకోటలో ఉంటున్నాడు. భార్య 10 సంవత్సరాలుగా చిన్నగంజాంలో కాపురం ఉంటుంది. వీళ్ళకి 3 కుమారులు కూడా. ఈ రుద్రకోటలో ఒక ఇల్లు ఉంది, భార్యకి సంబంధించిన ఇల్లు. ఆమె ఈ మధ్య పిల్లల్ని చదివించుకొని అప్పులు అయిపోయి దాన్ని అమ్మాలని చెప్పేసి ట్రై చేస్తుంటే ఇతను అడ్డుపడి అమ్మేదానికి లేదు, నాదే ఇల్లు అని చెప్పేసి అడ్డుపడి వీలైతే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. దాంతో ఇంట్లో గొడవలు అయినాయి. వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఈ ఆర్య మాధవి ఆమె రెండో కొడుకు నవీన్ బాబుతో కూడా కలిసి అదే రోజు రాత్రి 5/2/23 తేదీ రాత్రి రోకల బండ తీసుకుని అతన్ని కొట్టి చంపేయడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా వేరే చిన్న శీల లాంటి దాంతో ఆ టెస్టికల్స్ దగ్గర కూడా గాయాలు చేశారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కావలి రూరల్ పోలీస్